ఈ యొక్క గోహత్యలు జరుగుతూ ఉన్నాయి. గోహత్యలను నిషేధించండి, గో అక్రమదారులను అరెస్టు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి, రాష్ట్ర యంత్రాంగానికి, హోంశాఖకు, ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, మూడు కమిషనరేట్లకు అన్నిటికీ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 60 రోజులుగా ఈ పని జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఈరోజు ప్రతి బస్సులో గోవులు తరలించి గోభక్షకులు గోవులను హత్య చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని అడ్డుకోండి అని చెప్తే పోలీస్ వ్యవస్థ ఏమంటుంది, మీరు రోడ్ల మీదకి రాకండి, మేము కాపాడుతాం. మీరు కాపాడిన వాళ్ళైతే బస్తీలకు గోవులు ఎట్లా వచ్చినాయి? మేము 45 రోజులుగా చెక్ పోస్టులు పెట్టినాం, చెక్ పోస్టులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. 45 రోజులుగా చెక్ పోస్టులు నిర్వహిస్తుంటే గోవులు బస్తీలకు ఎట్లా వస్తున్నాయి, వీధులకు ఎట్లా వస్తున్నాయి, గోవంశ హత్యకుల చేతకు ఎట్లా వస్తా ఉన్నాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా గోవును రక్షించబడాలి, గోవును రక్షించాలని చెప్పేసి నిరసన కార్యక్రమం చేయాలంటే కూడా దీనికి తీవ్ర ఒత్తిడి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయనిచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కరాఖండిగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఏం నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వంలో, తెలంగాణ రాష్ట్రంలో రక్షణ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఆలోచించవచ్చు. ఒక రౌడీజం జరుగుతూ ఉంది, ఒక దౌర్జన్యం జరుగుతూ ఉంది, ఒక గుండైజం జరుగుతూ ఉంది. గోవులను రక్షించాలని చెప్పి శాంతియుత నిరసన కార్యక్రమం చేయబోతుంటే అడ్డుకునే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కని చెప్పేసి ఈరోజు పోలీసులకు విన్నపించుకున్నాం, యంత్రాంగానికి విన్నపించుకున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విన్నపించుకున్నాం. అయినా ఎవ్వరు కూడా గోవుల విషయంలో పట్టించుకోవడమే లేదు. కాబట్టి ఏ దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు అని చెప్పేసి ఈరోజు నల్లపోచమ్మ ఆలయానికి వచ్చినాం. నల్లపోచమ్మ ముందు మేము ఈ యొక్క శబ్దం తీసుకొని పోదామని చెప్పేసి ఈరోజు నల్లపోచమ్మ గుడి వద్ద కార్యక్రమం చేస్తున్నాం. బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, మాతరం మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, దేశ్ కా బల్ బజరంగ్ దళ్, देश का बल बजरंग दल, गो हत्या को बंद करेंगे, ये संकल्प हमारा है, गो हत्या को बंद करेंगे, ये संकल्प हमारा है, गौ माता की जय, गौ माता की जय, भारत माता की जय, भारत माता की जय, देश का बल बजरंग दल, गौ माता की सम्मान में बजरंग दल मैदान में, देश की सम्मान में बजरंग दल मैदान में, गौ माता की सम्मान में बजरंग दल मैदान में, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की, जयकार करो वीर बजरंगी, जयकार करो वीर बजरंगी, भारत माता की जय, मातरम मातरम, వందే మాతరం. చెప్పండి, కొన్ని మతాచారాలను అడ్డం పెట్టుకొని గోహత్యలను చేస్తున్నటువంటి విధానాన్ని ఏ విధంగా చూస్తారు? జై శ్రీరామ్ అన్న, సాయి బజరంగ్ దళ్ అన్న. మనకి యాక్ట్ 1997 చట్టం ఉన్నాక కూడా తెలంగాణలో ఈ గోహత్య నిషేధ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము చాలా ఉద్యమం చేసినాం. అయినా కానీ ఈ పోలీస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది అంటే గో రక్షకులని రోడ్డు మీదకి రావద్దు, మేము చెక్ పోస్టులు పెట్టినాం, తెలంగాణ మొత్తంలో చెక్ పోస్టులు పెట్టినాం, అన్ని విధాలుగా మేము చూస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నా. గోరక్షకులు రోడ్డు మీదకి వస్తే బ్యాండ్ ఓవర్లు చేస్తున్నారు. బ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళకి ₹1,00,000 షూరిటీలు కట్టిస్తున్నారు. బ్యాండ్ ఓవర్ చేసి అదే విధంగా గోరక్షకులని బ్యాండ్ ఓవర్ చేసి షూరిటీలు కట్టిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ రహమత్ బేగ్కి ఒక చట్టము, గోరక్షకులకు ఒక చట్టము, మళ్ళీ పోలీసులకు ఒక చట్టము, ప్రభుత్వానికి ఒక చట్టము, ప్రజలకు ఒక చట్టం ఉంటుందా అన్న? భారతదేశంలో అందరికి ఒక్కొక్కరికి ఒక చట్టం ఉంటుందా? రహమత్ బేగ్ మన పైకి దిగి వచ్చిండా అన్న? నిన్న వర్షం పడుతుంది, వర్షంలో టోల్ చెక్ పోస్ట్ లో పోలీసు వాళ్ళు ఉన్నాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 బండ్లు వేసుకొని పాసింగ్ చేపిస్తుడు. అంటే ఆ అధికారం ఎవరు ఇచ్చిరన్నా? ఇప్పుడు గోరక్షకులు రోడ్డు మీదకి వస్తే బ్యాండ్ ఓవర్లు చేస్తున్నారు, కేసులు బుక్ చేస్తున్నారు. ఏమని కమ్యూనల్ వైలెన్స్ అయితే మీరు ఇన్వాల్వ్ కావద్దు, మేము చూసుకుంటాం అని చెప్పి అంటారు. అంటే
డైరెక్ట్ గా వాళ్ళకి మీరు చేసుకోండి, మేము గోరక్షకులను మేము ఆపుతాము అని చెప్పేసి వాళ్ళకి ఇస్తున్నట్టే కదా, వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నట్టే కదా. ఇదేనా జరుగుతున్నది? రేవంత్ ఉద్దీన్ గా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం అన్నా, నేను ఏమంటున్నా, గోరక్షకులు రోడ్డు మీదకి రావద్దు అని అంటున్నారు డైరెక్ట్ ప్రభుత్వం. గోరక్షకులు రోడ్డు మీదకి రావద్దు, రోడ్డు మీదకి రాకుండా మేము అడ్డుకుంటాం, మీరు స్మగ్లింగ్ చేసుకోండి ఇక అన్న. అదే ఒక ఎద్దులో నువ్వు బండిలు ఎక్కించుకొని పోతురు, సరే దానికి వెటనరీ సర్టిఫికేట్ ఉందో 14 years ఎబో ఉందో నా ప్రకారంగా వాళ్ళు తీసుకుపోతే పోలీసు వాళ్ళ దగ్గర ఆ రిసిప్ట్లు చూపించుకొని వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఈ రహమత్ పడటానికి ఏం అవసరము? ఎంఐఎం ఎమ్మెల్సీ దానికి ఏం అవసరం? వాడు పాసింగ్ అయిపోయడానికి ఏం అవసరము? చెప్తున్నా అన్న, పోలీసు వాళ్ళని ఎదిరించి మరి డక్కా కొట్టి దొబ్బి మరి హమారా ఇలాకా కోనాతో దేకింగ్ అని చెప్పి డక్కా కొట్టి మరి ఆవుల పనులు తీసుకొని పోతుండనా. ఇది దాని మీద ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఒక ఎమ్మెల్సీ గాని తీసుకుపోయి బ్యాండ్ ఓవర్ చేయడానికి చేత గాని ప్రభుత్వము ఉంటే ఎంత, లేకుంటే ఎంత, లేకుంటే ఎంత. గోవధ విధానం అనేది ఏ మతాచారంలో కూడా లేదు. అసలు గోవధను ఆపేయాలంటూ కూడా ఎన్నో కోర్టులు తీర్పునిచ్చినా కూడా ఇలాంటి ఇంకెందుకు జరుగుతున్నాయి అన్న. నేను చెప్తున్నా కదా, మాది బజరంగల్ నుండి మా నినాదం ఒకటే అన్న, చట్టం ఉంది, చట్టం ఉంది, దాన్ని అమలు చేయండి. మాకు హిందువుల కోసం స్పెషల్ గా మీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఆర్టికల్ 1997 చట్టం ఉంది, దాన్ని అమలు చేయండి తెలంగాణ ప్రభుత్వంలో అనేదే మా నినాదం. అంతే. మీరు మా కోసం స్పెషల్ గా హిందువుల కోసం మేమేదో చేస్తున్నాం. ముస్లిం మత పెద్దలు నిన్న చెప్పిరంట, ఏమని? మేము పైనుండి ఆర్డర్ ఇస్తున్నాం, ఎవరు కూడా గోవధ నిషేధం చేయకండి అని చెప్పిరంట అన్న. మరి అలా చెప్పినప్పుడు బౌదూర్పుర స్లాటర్ హౌస్ కానీ ఇంకో కబేలాలు కానీ మరి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తక్షణమే తీసేసేయండి. నేను ముస్లిం మత పెద్దలు చెప్పిన దానికి నేను కట్టుబడి ఉంటా. తీసేయండి అన్న. ఈ పటాన్చేరులో ఉన్న స్లాటర్ హౌస్ కానీ ఇంకో అన్ని తీసేసేయండి. రండి బబ్బుగూడ మార్కెట్ కి, బబ్బుగూడ మార్కెట్ లో ఉన్న ఎద్దులన్నీ తక్షణమే రైతులకు పంపించేసేయండి, తక్షణమే గోశాలకు పంపించేసేయండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్పోర్టింగ్ కంట్రీ, బీఫ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీగా మరి మన భారతదేశం ఉంది. దాన్ని ఏ విధంగా ఇస్తారు అన్న? నేను ఏమంటున్నా అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు పరిపాలించిందన్న. 70 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఆలోచన రాలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది బీజేపీ ప్రభుత్వం వచ్చి. మనకు ఓన్లీ గోవా గురించి మాట్లాడుతూ ఒకటే కాదు కదన్న, భారతదేశం సకలం సర్వం నాశనం చేసి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. అర్థమైందా? ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఒకసారి వెళ్ళి ఒకసారి ఓవన్కన్నా సాధారణ మనిషికి మీరు మైక్ పెట్టి చూడండి, అక్కడ వాళ్ళు చెప్తారు. ఈ రోజు వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ రోజు గోవధ నిషేధ చట్టం ఆగింది. అంటే గోవులను కోయాలంటే భయపడే స్థితికి వచ్చిరు. అంటే ఏందన్నా, హిందువుల ఐక్యత అవుతారా లేదా? ఏ రోజైతే తెలంగాణలో కూడా హిందువుల ఐక్యత అవుతారో, నిన్న ఓడైతే పంగల్ దాపుకొని లారీలకి ఆ బండిలను ఎట్లయితే తీసుకొని పోయిండో ఆ పంగల్ కూడా ఒలగొట్టే రోజులు వస్తాయని చెప్పేసి మా అధికారులు కూడా నిన్న చెప్పిరన్న. అదే విధంగా తెలంగాణలో కూడా హిందువులు ఐక్యత అవుతారు. అయిన తర్వాత ఇక్కడ కూడా బీఫ్ ఎక్స్పోర్ట్ ఏదైతే అంటారో, నాకు తెలుసు, నేను ఫుల్ టైం అల్లనే ఉంటాను కాబట్టి బీఫ్ ఎక్స్పోర్ట్ ఎక్కడికి అవుతుందో, బహదూర్పూర్ స్లాటర్ హౌస్ కి వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఏ విధంగా పోతుందో, ఆ బ్రిడ్జ్ కేవలం ఎంఐఎం ఎమ్మెల్సీ వాళ్ళందరూ కలిసి బహదూర్పూర్ స్లాటర్ హౌస్ కి ఏ విధంగా బ్రిడ్జ్ చేసుకురో, వాళ్ళకి ఏ ఆటంకం రాకుండా వాళ్ళు డైరెక్ట్ గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఏ విధంగా స్మగ్లింగ్ చేస్తారో, 4 పీస్ చేసి బాక్స్ ప్యాక్ చేసి బయట దేశాలకు ఓవర్ ఎక్స్పోర్ట్ చేస్తారో అనేది నాకు తెలుసు. ఎక్స్పోర్టింగ్ చేస్తా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? తెలంగాణలో ఏ ప్రభుత్వం ఉందన్నా? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నువ్వు ఇక్కడ గురించి మాట్లాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్స్పోర్ట్ అయితే సెంట్రల్ ఆఫీసర్స్ ఉంటారు కదా, సెంట్రల్ సెక్యూరిటీ ఉంటది ఎక్కడైనా కూడా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సెంట్రల్ సెక్యూరిటీ ఉందా అన్న? బహదూర్పూర్ స్లాటర్ హౌస్ కి సెంట్రల్ ఫోర్స్ ఉంటుందా అన్న? బహదూర్పూర్ స్లాటర్ హౌస్ కి సెంట్రల్ ఫోర్స్ ఉంటుందా? బ్రిడ్జ్ కింద పోయి చూడుకో అన్న, పోలీసు వాళ్ళు 20 మంది ఉన్నారు. వాళ్ళని దొబ్బేసి మరి స్లాటర్ హౌస్ కి బండ్లు తీసుకొని పోతారు కదా అన్న. వాళ్ళని దొబ్బేసి మరి స్లాటర్ హౌస్ కి తీసుకోతారు కదా అన్న. సెంట్రల్ ఫోర్స్ పోయి అడ్డం నిలబడతా బహదూర్పూర్ స్లాటర్ హౌస్ కి. కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి అంటారు. ముమ్మాటి నేను ఏమంటున్నా, గోరక్షకులు రోడ్డు మీదకి రావద్దు. వెనకాల చూడండి, అరెస్ట్ చేయడానికే బండ్లు పెడతారు. గోరక్షకులు అసలు రోడ్డు మీదకి రావద్దు. గోరక్షకులు రోడ్డు మీదకి రాస్తే అరెస్ట్లు, బ్యాండ్ ఓవర్లు. అదే మరి వాళ్ళు వస్తే వాళ్ళకి ఎందుకు అయితే లేవు అంటే ముమ్మాటికి ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్ట లేదా కాంగ్రెస్ ప్రభుత్వం అన్న? అది మా ఉద్దేశం అన్న.